మూసీ నది ప్రక్షాళన కోసం పర్యావరణవేత్తలు నడుం బిగిస్తున్నారు. అందరినీ ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ లో సేవ్ మూసీ రివర్ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మూసీ క్లీనింగ్ వల్ల హైదరాబాద్తో పాటు పరివాహక ప్రాంతాల ప్రజలకు కూడా మేలు జరుగుతుందని అంటున్నారు. మూసీ నదిని విషతుల్యం చేయడంపై సిటీలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాల క్రితం మంచినీళ్లు పారిన ఈ నదిలో ఇప్పుడు విషం ప్రవహిస్తోందన్నారు. ఇప్పటికే ఎంజీబీఎస్ ను మూసీ నదిలో కట్టిన ప్రభుత్వం మరోసారి నది మీద రోడ్లు వేయడానికి రెడీ అవుతోందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు పర్యావరణవేత్తలు. మూసీ మొత్తం కూడా కాలుష్యం అంటే సరిపోదు, అది విషతుల్యం అయిపోయింది. A completely poisoned and dead river. It's a dead ecosystem. And దీనికి ఇది ఒక్క రోజులో నిన్నమన్నా జరిగింది కాదు. లాస్ట్ 40 years నుంచి 50 years నుంచి కూడా ఇది రోజు రోజుకు పెరుగుతోంది. ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే పొల్యూషన్ ఏ సోర్స్ నుంచి అయితే వస్తుందో ఆ సోర్స్ లోనే దాన్ని కంటైన్ చేయాలి. మూసీని మనం ఎలా చూస్తున్నాం అన్న దానిపై పరిష్కారం ఆధారపడి ఉంటుందన్నారు పాలసీ ఎక్స్పర్ట్ నరసింహారెడ్డి. 220 కిలోమీటర్లు పారుతున్న మూసీ నదిలో కేవలం 20 కిలోమీటర్లపై మాత్రమే అధికారులు, ప్రభుత్వాలు దృష్టి పెట్టాయన్నారు. మూసీ ఆక్రమణలకు గురైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదంటున్నారు నిపుణులు. ఇది 220 కిలోమీటర్లు పారే నది, కానీ ప్రభుత్వము 20 కిలోమీటర్లకు మించి వాళ్ళ దృష్టి లేదు. కేవలం ఒక 20 కిలోమీటర్లు హైదరాబాద్లో పారే నిడివి ఎంత ఉందో అంతకంటే ఎక్కువ దీని మీద ప్రభుత్వ దృష్టి లేదు. అంటే ఒక సంపూర్ణ విధానం కానీ, ఒక సంపూర్ణ అవగాహన కానీ, ఒక సంపూర్ణ దృష్టికోణము ప్రభుత్వంలో లేనే లేదు. మూసీతో నదీ పరివాహక గ్రామాలపై ఎఫెక్ట్ పడుతోందంటున్నారు బాధితులు. మూసీ నీరు విషమని తెలిసినా తాగాల్సి వస్తుందంటున్నారు. ఇండస్ట్రీల వల్ల మూసీ మొత్తం కలుషితమై జనం అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని చెప్పేసి, అదేవిధంగా ఇండస్ట్రియల్స్ వాళ్ళ నుంచి కూడా వీళ్ళ వల్లనే మా జీవనం మొత్తం అక్కడ నాశనమైంది కాబట్టి వాళ్ళ నుంచి హాస్పిటల్సే కానీ ఇవన్నీ కూడా అసలు మెడికల్ ట్రీట్మెంట్కే కానీ మొత్తం కురుపులతోటి హాస్పిటల్ల పొంటి మొత్తము 200 రూపాయలు హాస్పిటల్కే చెల్లించడం కూడా జరుగుతున్నది. సిటీలోని కలుషితాన్ని మూసీలోకి పంపిస్తుంటే అదే కూరగాయలు, పాల రూపంలో మళ్లీ సిటీ జనాన్ని పొల్యూట్ చేస్తోందని చెప్పారు పర్యావరణవేత్తలు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.